ఏపీలో జరుగుతున్న విషయాల మీద ఏదైతే అప్డేట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఉంది, గిట్టుబాటు ధర లేక వాళ్ళ అరటి తోటలను వాళ్ళే ధ్వంసం చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ట్రాక్టర్లతో తొక్కించడాన్ని చూస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఏమంటారు? పులివెందుల మరియు కడప జిల్లాలో 3 రోజుల పాటు ప్రజా సమస్యలపైన పర్యటిస్తున్నారు. ఇక్కడ 2 యాంగిల్ ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కారణంగా నష్టపోయింది మొదటి ఒక రకమైన బాధితులు పులివెందుల. ఆయన ఓడిపోవడం వల్ల, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి పోవడం వల్ల. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కంటిన్యూ అయ్యింటే, నాకు కావాలని కోరికతోనో కాకూడదని దాంతో నేను మాట్లాడట్లేదు, చాలా సాధారణంగా మాట్లాడుతున్నాను. ఆయన ముఖ్యమంత్రిని ఎడకకాలే ప్రారంభం అయిపోతుందా, రెడీగా ఉంది, 50 సీట్లు కూడా వచ్చింది, వీళ్ళు వెనక్కి పంపించేసినారు. జగన్ గారు ముఖ్యమంత్రి అంటే ఇది 2వ సంవత్సరం స్టార్ట్ అయింటుంది పులివెందుల మెడికల్ కాలేజ్. రెండోది, చీనీ తోటలు కానీ ఈ అరటి కానీ వచ్చినప్పుడు ఎంతైనా సీఎం కదా, సొంత నియోజకవర్గం, కొంత ప్రత్యేక వెసులుబాటు అయితే కొంచెం ఉంటుంది. కాబట్టి అది కనపడతా ఉంది. కానీ జగన్మోహన్ గారి పట్ల అడుగడుగున మనోడు ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రిగా మనకి తిప్పలు వచ్చినాయనే భావన అయితే పులివెందుల ప్రజల్లో ఉంది. అది పర్యటనలో కనపడతా ఉంది. జనరల్ పర్టికులారిటీకి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లేదు, కోల్పోతుంది, చాలా ఘోరంగా పడిపోతుంది. మీరు ప్రస్తావించినట్టు అరటి వాళ్ళ తోటలోని కొట్టే క్లాప్, నేను ఒక